సో కనీసం మీడియా మీద కూడా చూడొచ్చు ఎంత మంది అంటే టెంపుల్ అధికారులు కావచ్చు, పెద్దంతల్లి టెంపుల్ అధికారులు కావచ్చు, వీళ్ళు కూడా ఎంత మీడియాను కూడా బయటికి గెంటేసిన పరిస్థితి, మీడియాతో కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి. సో చూడొచ్చు అంటే ఈ సమ్మెను ఎట్లా చూడొచ్చు అంటే పబ్లిక్ ప్లేస్ లో కూడా ధర్నా చేయలేని పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు, మళ్ళీ అందులోంచి బయటకు తీసుకొచ్చి వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్లే పరిస్థితి చేస్తున్నారు. అసలు పోలీసుల వైఖరి ఎలా ఉందనేది కనీసం కూడా అంటే ఎట్లా ఉంటది అనేది కూడా కనీసం గెస్ చేయలేని పొజిషన్ లో ఉన్నారు. అసలు వాళ్ళు కూడా ఏదైతే ఆస్పిరెంట్స్ కూడా చెప్తున్నారు, ఏంటి మాకు ఈ పరిస్థితి, ఆడవాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి నిలబడ్డాము, మాకు కూడా ఇదేంటి దుస్థితి అనేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో చూద్దాం, వేచి చూడాలి ఎట్లా ఎటు పోతుంది ఇదంతా కూడా అనేది. చెప్పండి కనీసం ఆ టెంపుల్ కూడా వెళ్ళలేమన్న పరిస్థితి, అందులో పబ్లిక్ ప్లేస్ అది. సో పబ్లిక్ వెళ్ళలేమన్న పరిస్థితి, అందులో మీ ఏదైతే మీ నినాదాలు ఉన్నాయో అక్కడ చెప్పుకోలేని పరిస్థితి, ఎట్లా చూడొచ్చు మరి? ఈ రోజు సీఎం గారికి కాదు, దేవునికి కూడా మొరపెట్టుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అసలు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది ఈ రోజు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు డైరెక్ట్ పిలవాల్సి ఉంటే మెరిట్ ఆర్డర్ ఎందుకు పిలిచినట్టు? మెరిట్ ఆర్డర్ లో పిలుస్తారు, మళ్ళీ ఇప్పుడు